హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. కొత్తగా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తాతయ్య, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నానమ్మను కూడా తీసుకురా, నానమ్మతో కూడా మాట్లాడాలని ఉంది అని అంటాడు కదా రిషి. సర్లేరా, మీరు పిలవాలి కదా, మీరు పిలిచినప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము. సర్లే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని దేవేంద్ర భూషణ్ మాయమైపోతాడు. ఇంకా వసు నవ్వుతూ, చూసారా నా ఫాలోయింగ్, వసుధారా అంటే ఆ మాత్రం ఉండాలిలే అని అంటూ ఉంటుంది. రిషి వసు వంక పైనుంచి కింద వరకు చూస్తూ అబ్బో అని మురిసిపోతూ ఉంటాడు. వసుని చూసి, తాతయ్య కూడా చెప్పారు నన్ను బాధ పెట్టొద్దు అని, ఇక బయటికి వెళ్దామా అని అంటుంది వసు నవ్వుతూ. తమరికి మద్దతుదారులు ఎక్కువైపోయారు కదా, తీసుకు వెళ్ళకపోతే ఊరుకుంటారా? మీరు ఊరుకోరు, మీకు మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఊరుకోరు. తప్పుతుందా? వెళ్దాం పదండి మేడం గారు అని అంటాడు రిషి. వసు సంతోషంగా రిషి చేపట్టుకుని కిందికి దిగుతూ ఉంటుంది. వసు సంతోషాన్ని చూసి రిషి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి కార్ దగ్గర ఉండు, నేను రూమ్ లోకి వెళ్ళి కార్ కిస్ తీసుకొస్తాను అని రిషి రూమ్ కి వెళ్తాడు. వసు వెళ్ళి కార్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో రిషి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ టైంలో ఈయనెవరితో మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది వసు. రిషి వచ్చి కార్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇద్దరు కూడా కార్ లో కూర్చుని, ఇక వెళ్దామా, ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు అని అంటాడు రిషి. ఎక్కడికి అనేది నాకు కూడా తెలీదు, అలా వెళ్దాం అంతే, లాంగ్ డ్రైవ్ లాగా అని అంటుంది వసు. రిషి కార్ స్టార్ట్ చేస్తాడు. వసు మాటలు స్టార్ట్ చేస్తుంది. సార్, మర్చిపోయాను అడగడం, ఇందాక కార్ కేస్ తీసుకొస్తూ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని అంటుంది. రిషి వసు వంక చూస్తూ, సీక్రెట్ చెప్పకూడదు అని అంటాడు. అబ్బో, చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారే, అర్ధరాత్రి ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. మర్యాదగా చెప్తారా, లేకపోతే ఫోన్ చెక్ చేయమంటారా అని అంటుంది వసు నవ్వుతూ. హా, చెక్ చేసుకో, మా తాతయ్య చేశారులే అని అంటాడు. హా, తాతయ్య అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ. అవును, అక్కడ కూడా అప్డేట్ అయ్యారంట, ఫోన్స్ వాడుతున్నారంట, వస్తారని బయటికి తీసుకువెళ్తున్నావా లేదా అని ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారులే అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. మీకు వెటకారం బాగా ఎక్కువైంది అని వసు బొంగమూతి పెడుతుంది. వసు బొంగమూతిని చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు. అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఉంటారు రిషి వసు. ఒక పక్కన సాక్షి లహరి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా కాలం తర్వాత కలిసాము, ఇంకా ఏంటి విశేషాలు, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది లహరి. నెక్స్ట్ ప్లానా, ఏ విషయంలో అని అంటుంది సాక్షి. ఇంకే విషయంలోనే, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు కదా, దాని తర్వాత నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. నీ ఎక్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలన్నావు కదా, టైం పాస్ అవుతుంది, నీ ప్లాన్ ఏంటో చెప్పే అని అడుగుతూ ఉంటుంది లహరి. సాక్షి నవ్వుతూ, నా ప్లాన్ సీక్రెట్ గా అమలు చేయాలి, అది ఎవరికి చెప్పకూడదు అని అంటుంది. ఏంటే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని, నాకెవరు తెలుసని నేనెవరికి చెప్తాను, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని అంటూ ఉంటుంది లహరి. నీ మీద నమ్మకం ఉందే, కాకపోతే అది అమలైన తర్వాత, నేను సక్సెస్ అయిన తర్వాత చెప్తే కిక్ ఉంటుంది కదా అని అంటుంది సాక్షి. తెలుసుకుంటే నాకు కూడా కిక్ ఉంటుంది కదా అని అంటుంది లహరి. ఇద్దరు అలా నవ్వుకుంటారు. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేవే, నిన్ను బలవంతం చేయడం నాకు కూడా ఇష్టం లేదు అని అంటుంది లహరి. అదేం లేదులేవే, నీతో షేర్ చేసుకుంటే నాకు కూడా బాగుంటుంది, నా మనసులోని ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారు అని అంటుంది సాక్షి. అందుకే నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను అడుగుతూ ఉంటే నువ్వేమో చెప్పనని బిల్డప్ కొడుతున్నావు కదా, నాకేం అక్కర్లేదులే, నువ్వే దాచుకో అని అంటుంది లహరి. అదేం లేదులేవే, నేను ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాను, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అంటుంది సాక్షి. ఇంతకీ ఏంటి ఆ మాస్టర్ ప్లాను అని అంటుంది లహరి. నన్ను కాదు అని వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అతన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను, అతన్ని కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది సాక్షి. కిడ్నాపా,
అని అంటుంది లహరి ఆశ్చర్యపోతూ. అవును, కిడ్నాపే చేయాలనుకుంటున్నాను అని అంటుంది సాక్షి. ఏంటే నువ్వు పాతకాలం పద్ధతిలాగా కిడ్నాపులు అవి ఇవి అంటావు? దానివల్ల నీకేం ఉపయోగం చెప్పు? కిడ్నాప్ చేస్తావు, ఒక 4 రోజులు దాచి పెడతావు, వాళ్ళు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తారు, పోలీసులు ట్రేస్ అవుట్ చేసి నిన్ను కనిపెడతారు, తనని విడిపించి నిన్ను అరెస్ట్ చేస్తారు. దీనివల్ల నువ్వు నష్టపోయడమే గాని నీకేమన్నా ఉపయోగం ఉందా? దీనివల్ల నీకే ప్రాబ్లం ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏంటి సాక్షి ఇది? నువ్వు తెలివైన దానివి, ఇలా ఆలోచిస్తున్నావేంటి? అయినా ఈ కిడ్నాప్లు ఇవి అవసరమా? ప్రశాంతంగా ఉండు సాక్షి అని చెప్తూ ఉంటుంది లహరి. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకు లహరి. రిషి కిడ్నాప్ అవుతాడు, కానీ రిషి కిడ్నాప్ అయ్యాడు అని ఎవ్వరికీ తెలియదు. రిషి అక్కడే ఉంటాడు అని అంటుంది సాక్షి. లహరికి ఏమీ అర్థం కాదు. కన్ఫ్యూజింగ్ గా సాక్షి వంక చూస్తూ, ఏం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. రిషి అంటున్నావేంటి? అతని పేరు రిషినా అని అంటుంది. ఓ, మర్చిపోయి ఫ్లోలో నీకు పేరు చెప్పేశాను కదూ. అవును, అతని పేరు రిషి. రిషి కిడ్నాప్ అయ్యి నా దగ్గర ఉంటాడు, కానీ అక్కడ రిషి కిడ్నాప్ అయినట్టు ఎవరికీ తెలీదు. ఎందుకంటే అక్కడ కూడా రిషి ఉంటాడు అని చెప్తుంది సాక్షి. లహరికి దిమ్మ తిరిగిపోతుంది. కిడ్నాప్ అవడం ఏంటి, మళ్ళీ అక్కడ రిషి ఉండడం ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు. ఈ తిక్కలది ఏం ప్లాన్ చేస్తుంది? తిక్కలది అనుకున్నాను గాని మహాముద్రలా ఉందే అని అనుకుంటూ లహరి మనసులోనే, ఏంటి సాక్షి, నువ్వేమేమి మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అక్కడే ఉండడం ఏంటి, కిడ్నాప్ అవడం ఏంటి? కొంచెం క్లారిటీగా చెప్తావా? టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా అని అంటుంది లహరి. సాక్షి నవ్వుతూ, అర్థం కాలేదా? అయితే క్లారిటీగా చెప్తాను విను. రిషిని నేను కిడ్నాప్ చేస్తాను. రిషి ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు, కానీ వాళ్ళ దగ్గర కూడా ఒక రిషి ఉంటాడు. కానీ అతను రిషి కాదు, నేను సృష్టించబోతున్న రిషి ఆకారంలో ఉన్న మరో వ్యక్తి అని అంటుంది సాక్షి. లహరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. గబగబా పక్కనే టేబుల్ పైన వాటర్ బాటిల్ తీసుకుని గటగటా తాగేస్తుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు వేరే వ్యక్తిని రిషి రూపంలో పంపించడం ఏంటి అని అంటుంది. ఆల్రెడీ దీనికోసం వర్క్ జరుగుతుంది. రిషి హాస్పిటల్లోనే రిషికి తెలియకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రిషి రూపంలోకి ఒక వ్యక్తిని మార్చబోతున్నాను. అతనే నా ఆయుధం అని చెప్తూ ఉంటుంది సాక్షి. లహరికి దిమ్మ తిరిగిపోతుంది. అదేంటే, తనకు తెలియకుండా తన హాస్పిటల్లో ఎలా చేయగలుగుతావు అని అంటుంది. రిషి వాళ్ళు రోజు రౌండ్స్ కి రారు, వాళ్ళకి కాలేజ్ చూసుకోవడమే సరిపోతుంది. హాస్పిటల్లో కొంతమందిని మేనేజ్ చేయగలిగితే నా పని ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ ఒక సర్జన్ ని గ్రిప్ లో పెట్టుకున్నాను. తను నా కోసం ఏమైనా చేస్తాడు అనిపిస్తుంది. తననే వాడుకునే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేపించాలి అని ఫిక్స్ అయిపోయాను అని చెప్తూ ఉంటుంది సాక్షి. వామో, ఏం బుర్రే నీది! అసలు ఇలాంటి విషపు ఆలోచనలు నీ బుర్రలో మొలకెత్తుతాయని నేను అస్సలు ఊహించలేదే అని అంటుంది లహరి. సాక్షి నవ్వుతూ, నన్ను వద్దు అన్నందుకు రిషికి నేను వేసే శిక్ష ఇది. అప్పుడు రిషి నా దగ్గర బందీగా ఉంటాడు అని నవ్వుతూ ఉంటుంది సాక్షి. దీనివల్ల నీకేంటి ఉపయోగం అని అంటుంది లహరి. ఏంటి ఉపయోగం అంటావేంటే? రిషిని గతం మర్చిపోయేలా చేసి రిషిని నా గ్రూప్లోకి తెచ్చుకుంటా. నేనే తన భార్యని అని నమ్మిస్తాను. ఇక్కడ రిషి రూపంలో ఉన్న నా మనిషి నేను చెప్పినట్టు చేస్తాడు. రిషి ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేస్తాడు. రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటారు. రిషి తన పేరుని తనే చెడగొట్టుకుంటున్నాడు అని వసుధార కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇవన్నీ చూసి నేను ఆనందిస్తాను అని చెప్తూ ఉంటుంది నవ్వుతూ సాక్షి. లహరి వాటర్ బాటిల్ తీసుకుని మళ్ళీ తాగుతూ ఉంటుంది. ఏంటి, మళ్ళీ షాక్ అయ్యావా? నా ప్లాన్ విన్నాక టెన్షన్ తో వాటర్ భలే తాగుతున్నావే అని అంటుంది సాక్షి నవ్వుతూ. టెన్షన్ తో కాదు, మొదటిసారి భయపడ్డాను, కానీ ఇప్పుడు నీ గురించి తలుచుకుంటే జాలేస్తుంది. ఇదంతా మా అక్కకు తెలిసిందనుకో, చీలరాక అసలే చీరేస్తుంది నిన్ను అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే లహరి. ఏంటే, ఎలా ఉంది నా ప్లాను? అదిరిపోయింది కదూ అని అంటుంది సాక్షి.
పగటి కలలు కంటూ ఉండు, నీ ప్లాన్ ని తిప్పికొడుతుంది మా అక్క అని అనుకుంటూ ఉంటుంది లహరి మనసులో. ఒక పక్క రిషి వసు లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు కదా. లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చోట ఆపుతాడు రిషి. ఏంటి సార్ ఇక్కడెందుకు ఆపారు అని అంటుంది. దిగు అని అంటాడు రిషి. ఎందుకు సార్ దిగమంటున్నారు అని అంటుంది వసు. ప్రశ్నలతో వేధించకుండా దిగమన్నాను కదా, దిగు అని రిషి కారులో నుండి కిందకి దిగుతాడు. వసు కూడా ఇటుపక్క నుండి దిగి రిషి దగ్గరికి వస్తుంది. ఏంటి సార్ ఇలా ఆపారేంటి, ఏమైంది అని అంటుంది. ఊరికే డ్రైవింగ్ చేసి చేసి బోర్ కొట్టింది, అందుకే కొంతసేపు రిలాక్స్ అవుదామని దిగమన్నాను అని వసు చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.